జై శ్రీ మాతాజీ. ఇంకొక గడియ కాలంలో అంటే 24 నిమిషాల్లో లేలేత ఉషా కిరణాలతో అరుణోదయ కాంతులతో శ్రీ సూర్యనారాయణ రాబోతున్నాడు. పూర్వమే మనందరము ఏకీకృతమయ్యాము మార్నింగ్ మెడిటేషన్ కోసం, ధ్యానం చేయడం కోసం. ఈ ధ్యానము సుమారు 2.5 గడియల కాలము, ముహూర్తమునకు మించి కాలము 1 గంట సేపు సాగుతుంది. అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ధ్యానాన్ని మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు బుధవారం జనవరి 20వ తారీఖు, నూతన సంవత్సరం 2021 శుభోదయం. ముందుగా అమృత వాక్యంతో ప్రారంభిద్దాం. ఏమంటున్నారు పరమ పూజ్య శ్రీ మాతాజీ? 6వ తారీఖు మే 6వ తారీఖు 1970 డూమ్స్ డే కాన సర్వ దేవతలసే దేవీ దేవతలసే 33-35 కోట్ల దేవీ దేవతలసే నిర్ణయించబడినటువంటి ఒక ముహూర్తాన, ఒక గడియ, అమృత గడియలో 4వ తారీఖు సాయంత్రానికల్లా నార్గోల్, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న నార్గోల్ శ్రీమాతాజీ గారు చేరారు. అక్కడికి వెళ్ళారు గెస్ట్ హౌస్ కి. 5వ తారీఖు మంగళవారం, ఆ 4వ తారీఖు రాత్రంతా తపస్సు చేసి విశ్వ సహస్రారం ఓపెన్ చేశారు మన అందరి కోసం, విశ్వ శాంతి కోసం. ప్రతి గడియ, ప్రతిరోజు ఆనాటి నుండి ఆ దేవీ దేవతల యొక్క రిజల్యూషన్తో వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో ఆ విధంగా ఈ సహజయోగ ప్రయాణం సాగుతుంది మన కోసం, అందరి కోసం అని చెబుతున్నారు శ్రీమాత. మరి ఎందుకు చేయాలి ఈ సహజయోగం? మనం ఏమి సాధించాలి అంటే భక్తి, శక్తి, యుక్తి, ఇవన్నీ నిర్మల మిషన్ సహజయోగ, జాయ్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ సహజయోగ కోసం మనం ఇవన్నీ చేయాలి. ఆ మహా అవతార మూర్తి ఆదిశక్తి మూర్తి గారి యొక్క అడుగు జాడల్లో మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి. అందుకోసం మనం ఇవన్నీ చేయాలి. అందుకని ఆ మహా అవతార మూర్తికి, సర్వాంతర్యామికి, జగన్మాతకు ప్రణమిల్లి హృదయాంజలి ఘటించి, అమ్మా ఈరోజు మార్నింగ్ మెడిటేషన్ మీరే చేయించాలి, మీరే కర్త, మీరే అనుమతి ఇవ్వాలి మాకు. ఈ విశ్వమంతా జరుగుతున్నటువంటి ఈ సామూహికతలో మమ్మల్ని కూడా చేర్చండి. మీ పాద సరోజముల దగ్గర మమ్మల్ని కూర్చోవడానికి అనుమతి ఇవ్వండి అని హృదయములో ఆవిడికి నమస్కారములు తెలియజేస్తూ 3 సార్లు కుండలిని పైకి తీసుకొచ్చి 7 బంధనాలు కూడా తీసుకున్నాం. ఇక నెమ్మదిగా సహజాసనంలో కూర్చొని 2 చేతులు భూమాతపై ఉంచి, సృష్టి ఆది నుండి ఈ సృష్టి పరిసమాప్తం జరిగేదాకా ఉన్నటువంటి కావాల్సినటువంటి శక్తి ఏమిటి? పవిత్రత, శ్రీ గణేశ తత్వము, సమర్పణాభావము, అవి ఇమ్మని మనం హృదయపూర్వకంగా వేడుకున్నాం. ఈ సృష్టి అంతా స్పాంటేనియట్ గా అప్పటికప్పుడు పరమాత్మని యొక్క
లీలతో జరుగుతుంది. అలాంటి స్థితి మనకి కావాలని పరమ పూజ్య శ్రీ మాతాజీ గారిని వేడుకుందాం. ఇప్పుడు 2 చేతులు ఒడిలో పెట్టుకొని మహామంత్రము శ్రీ గణేశ మంత్రంతో రాగయుక్తంగా ఉన్నటువంటి ఆ మహామంత్రంతో మనం కూడా ఏకాకారమవుదాం. ప్లీజ్ ప్లే మహామంత్రం. మహామంత్రాన్ని ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. అలాగే శ్రీ గణేశ. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్ళిపోవటానికి ఎక్కడైనా చిన్న చిన్న అవరోధాలు ఉండవచ్చు. అందుకని పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు మనకి నేర్పించినటువంటి లెఫ్ట్ రైట్ క్లియరింగ్ కూడా చేద్దాం. ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపుకి ఒడిలో సహజాసనములో, కుడి చేతిని భూమాత పైన. పరమ పూజ్య శ్రీ మాతాజీ, మీరు సాక్షాత్ శ్రీ మహాకాళి రూపంలో ఉన్నారు. మమ్మల్ని సర్వత్రా రక్షిస్తూ ఉంటారు. మా భూత విషయాలన్నిటినీ ఒక చోట పెట్టి వాటిలోకి మమ్మల్ని వెళ్ళనీయకోకుండా సమతుల్యతను ఇస్తూ ఉంటారు. మీరే సాక్షాత్ శ్రీ భైరవ, మహావీర. అలాంటి దేవదూతల సహాయం మీరెప్పుడు మాకు అందిస్తూ ఉంటారు, రక్షిస్తూ ఉంటారు తల్లి.
నా ఎడమ భాగంలో ఏ రకమైనటువంటి బాధలున్నప్పటికీ వాటిని భూమి తత్వంలోనికి పంపించండి. అలా ప్రార్థించిన తర్వాత ఇప్పుడు కుడి చేతిని ఒడిలో పెట్టుకుని ఎడమ చేతిని ఆకాశం వైపు. పరమ పూజ్య శ్రీ మాతాజీ నా లివర్‌లో అతిరిక్తమైనటువంటి వేడి ఇంకా మిగిలి ఉన్నట్లయితే, అసమతుల్యత ఉన్నట్లయితే, నా పింగళ నాడిలో, సూర్య నాడిలో బాధలేమైనా ఉన్నట్లయితే వాటినన్నిటిని ఆకాశంలోనికి విలీనం చేయండి. అనంత ఆకాశంలోనికి విలీనం చేయండి. మీరే సాక్షాత్ శ్రీ మహాసరస్వతి, జ్ఞానబోధిని, చిత్తస్వరూపిణి మీరే. నా చిత్తము బయటికి వెళ్ళనీయకుండా ఆత్మ వైపుకు మళ్లించండి. శ్రీ ఆదిశంకర చెప్పినట్టుగా ఈ జగత్తంతా మిథ్య, జగన్మిథ్య అన్నాడాయన. అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. దాని వైపుకి వెళ్ళిపోతుంది మన చిత్తమంతా. పరమ పూజ్య శ్రీ మాతాజీ నా చిత్తమును హృదయం వైపుకి, ఆత్మ వైపుకి మళ్లించండి. అలా అయిన తర్వాత ఎడమ చేతిని కూడా శ్రీ మాతాజీ గారి వైపే ఉంచి, ఇప్పుడు సమతుల్యతలో మనం ఒక క్షణం పాటు ధ్యానంలో అలాగే ఉండాలి. మన చిత్తాన్ని నెమ్మదిగా మూలాధారములోకి తీసుకొచ్చి, గౌరీ కుండలిని ఉన్న స్థానంలోనికి తీసుకొచ్చి, పెల్విక్ ప్లెక్సస్ ఉన్న స్థానంలోకి ఒక్క క్షణం అక్కడ ధ్యానిద్దాం. పరమ పూజ్య శ్రీ మాతాజీ మీ యొక్క అనంత ఆశీర్వాదములతో నా యొక్క కుండలిని శక్తి ఊర్ధ్వముఖములోకి వెళుతుంది. మీరే ఆ పని చేసేది, ఎవ్వరూ చేయలేరు. యు ఆర్ ది డూవర్. మనకి మూలాధారం ఎంత ముఖ్యమైనదో అలాగే ఆజ్ఞా చక్రం కూడా చాలా ముఖ్యం. శ్రీ గణేశ సృష్టి ఆది నుంచి సృష్టికి మూల కారణమైనటువంటి శ్రీ గణేశ ఎలా మనకి కుండలిని శక్తిని పర్మిషన్స్ ఇస్తాడో గేట్ కీపర్ దగ్గర, ఎలా గేట్ ఓపెన్ చేస్తాడో అక్కడ ఉండి, మన ఆజ్ఞా చక్రంలో కూడా ఆయన యొక్క మానవ రూపం ఉంటుంది. అందుకని మన చిత్తని ఇప్పుడు ఆజ్ఞా చక్రంలోనికి తీసుకొద్దాం. శ్రీ గణేశ యొక్క రెండవ రూపము హిరణ్య గర్భంలోంచి వచ్చినటువంటి మానవ రూపంలో ఉన్నటువంటి శ్రీ గణేశ, శ్రీ యేసు మేరీ పుత్రుడు. ఇక్కడ గౌరీ పుత్రుడు, అక్కడ మేరీ పుత్రుడు. మహాభారత కాలం అంతా ముగిసిన తర్వాత ఇక కలియుగం ప్రారంభం ఇచ్చేటప్పుడు పరమాత్ముడు ఏమని నిర్ణయించాడంటే, శ్రీమాతాజీ గారు ఏమని మనకి వివరాలు ఇచ్చారంటే, ఘోర కలియుగాన్ని తట్టుకునేటానికి ఒక్క రుద్రుడు కాకుండా ఏకాదశ రుద్రులు కావాలని ఆదేశించాడు ఆయన.
అందుకని మనకి ఇక్కడ ఏకాదశి రుద్రులు ఉన్నారు. 5 ఎడమ వైపున, 5 కుడి వైపున, మధ్యలో శ్రీ యేషు. పరమపూజ్య శ్రీ మాతాజీ గారు మనకిచ్చినటువంటి మంత్రాస్ బుక్‌లో నుంచి ఏకాదశి రుద్రాల్ని మనం గుర్తు చేసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఏకాదశి రుద్రా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఒక్కొక్క మంత్రము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాభైరవ నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ హిరణ్యగర్భ నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బుద్ధ నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహావీర నమో నమః. ఇక్కడ వరకు లెఫ్ట్ 5 అయిపోయారు మధ్యలో. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ జీసస్ నమో నమః. ఇక రైట్ సైడ్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ నారాయణం నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ శివశక్తి నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహా హనుమాన నమో నమః. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి నమో నమః. మళ్ళీ ఆఖరిగా ఒక సర్వమంత్రము చెప్పారు శ్రీ మాతాజీ. ఇవన్నీ మంత్రాస్ బుక్లోనే ఉన్నాయి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ సర్వ మంత్ర సిద్ధి విభేదిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. పరమ పూజ్య శ్రీ మాతాజీ మా అందరికీ రాబోయే విపత్కర పరిస్థితుల నుంచి కాపాడటానికి, ఈ విశ్వంని రక్షించటానికి ఏకాదశి రుద్రుల యొక్క సహాయంతో మమ్మల్ని అందరినీ కాపాడండి తల్లి. ఇక నెమ్మదిగా చిత్తాన్ని సహస్రారం మీద ఉంచి శ్రీమాతాజీ గారిని ప్రార్థించుకుంటాం. అమ్మా, మాకు శ్రవణముల ద్వారాను సహస్రారం ద్వారాను మీ వాణి అంతా అర్థమయ్యేటట్లు, మీ ప్రబోధాలన్నీ అర్థమయ్యేటట్లు, మీ ఆదేశాలన్నీ అర్థమయ్యేటట్లు మమ్మల్ని దీవించండి అనుకుని ప్రార్థించి శ్రీమాతాజీ గారి 2వ భాగాన్ని మనం ఇప్పుడు విన్నాం. ఆత్మని గురించి చెబుతున్నారు శ్రీ మాతాజీ. మొదటి భాగం అయిపోయింది, ఇప్పుడు 2వ భాగం.
10th January 1978 భారతీయ విద్యా భవన్ బొంబాయి. మన జీవన లక్ష్యం ఏమిటి దాని గురించి చెప్పేటువంటి బోధన. आप ही का हृदय, आप ही का मन, आप ही का संतोष, आप ही का కొంచెం विचार, సౌండ్ सब ఇంక్రీజ్ कुछ आप ही చేయండి के अंदर। ప్లీజ్. आप ही से अपनी ही संतोष की बात, अपने ही में आप खेलते हैं, अपने में आप जागते हैं, अपने में आप रहते हैं, अपने ही में मजा लेते हैं, और ये सारे जो अपने हैं उनके साथ आप रचते हैं, उन्हीं के अंदर विराजते हैं। एक आदमी कहता कि देखो एक सहयोगी है हमारे यहाँ, है एक आदमी, और एक है कि वो ऐसा है। क्या आप सहयोग को बदनाम कर रहे हैं या उसको सुनाम दे? लोग क्या कहें? ध्यान में गहरा उतरना आना चाहिए। गहरा उतरने से नहीं होता, इसको फैलाना पड़ेगा। अगर आपने फैलाया नहीं तो परमात्मा आपसे पूछेंगे कि आपका दीप किस लिए जलाया था? कि आप अपने संसारिक भावसागर में घुस के फिर से बुझ जाओ, इसलिए आपका दीप जलाया था क्या माने? आप किस लिए माँ के पास गए थे? जागृति क्यों करने के लिए गए थे? किस वजह से? लगन होनी चाहिए, विचार, सारा प्लानिंग यही होना चाहिए कि मैं अपने क्षण 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 कैसे रहूं, कैसे चलूं, यही प्लानिंग होना चाहिए। दुनिया भर के प्लानिंग बंद करिए, वो सब परमात्मा करता है आपको। उल्टा ही प्लानिंग हमेशा दिमाग चलाते रहता है, जिससे हमारा धर्म टूटता जाए। हमें ये कि सवेरे उठे, हाँ थोड़ी देर बाद बैठेंगे, उससे अच्छा थोड़ा सो ही ले, बहुत कैजुअल हो जाता है। सहज चीज बहुत सहज मिलती है, इसमें कोई शंका नहीं, लेकिन जो सहज हुई है, माने आपके साथ जो जन्मी है, इसकी बहुत बड़ी पुरानी परंपरा चली आई है और वो बनाई गई है। उसकी आप कीमत नहीं समझते हैं, उसको आप नहीं नाप सकते हैं कि ये कैसे हुआ, कैसे कुंडलिनी बनाई गई, कैसे चढ़ाई गई, कैसे आपको आत्म साक्षात्कार हुआ। आप तो सोचते हैं कि हाँ मिल गया, जैसे बाजार में जाकर आपने एक साड़ी खरीद लियो, चाहे एक कपड़ा खरीद लियो। नहीं 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 नहीं, ये अनंत की तपस्या है, इससे आपने पाया है, इसका मूल्य जानिए। इसमें गहरे उतरना पड़ेगा, गहरे जाना पड़ेगा, तब आनंद और सुख इस संसार में आएगा। इस संसार की समता, एकता, इस संसार का उत्थान, सभी कुछ आप सहयोगियों पे है, ये तो कम से कम समझ लेना चाहिए। इसकी जिम्मेदारी समझ करके आगे बढ़ा जाए। अब आपने देखा ना, जिनको बाधा होती है वो आग भी नहीं बंद कर पाते, सामने दिखाई देता। आ गया, अब आगे क्या? अरे भाई अब आपकी संस्था बना दी, अब संस्था चलाओ। संस्था बनाने की बात थी, तब की बात हमने कर दी। संस्था बनाने को तो बना दी आपकी संस्था, अब आगे चलाओ। आप संस्था खोलो अपनी और उसको चलाओ। कोई कहेगा कि लो भारतीय विद्या भवन बना दिया, अब आगे क्या? अब इसको चलाना है कि नहीं चलाना? जिस चीज के लिए बनाया वो तो करो। इसलिए बनाया कि दूसरों को प्रकाश दे, दूसरों में प्रकाश भरे, इसलिए आपकी संस्था बनाए। अब आप कर रहे हैं क्या ये काम? हाँ, पर अब बांटो तो सही, बांट के देखो कितना बढ़ता है। ऐसा तो है धन दिया उन्होंने, इसमें कोई शक नहीं, पर बांटते फिरो, पागल के जैसे बांटो, देखो तो सही कितना बढ़ता है। जितना बांटोगे उतना ही बढ़ेगा। इसको बांटे बगैर मजा नहीं आने वाला। इसमें कृपणता करने वाला आदमी कभी सुखी नहीं हो सकता, उसको कोई ना कोई बीमारी होगी।
या तो उसको शारीरिक तकलीफ, उसको मानसिक तकलीफ, उसको ये तकलीफ, उसको वो तकलीफ, क्योंकि अंदर से जब संतुलन ही नहीं है तो सब दुनिया भर की बीमारियां, बीमारी माने विकृति, और सुकृति यही है, इसको बांटो, सबको दो मुफ्त में। ये नहीं कहने का कि मेरी पावर है, नहीं नहीं, कुछ नहीं कहने का, सिर्फ कहने का मेरे अंदर से बह रहा है, भाई ले लो, तुम भी ले लो, तुम भी ले लो। अपने आप फड़के देखिए, मैंने इनका बार बार उदाहरण दिया। क्या है, एक टीचर है बेचारे, जब उनको मौका मिलता है, जहां मौका मिलता है, जिस परिस्थिति में, अपनी बहन से कहो, भाई से कहो, सबसे कहो, भाई देखो तुम अगर बीमार हो तो हम कुछ नहीं कर सकते, तुम सहयोग में आओ, तब हम बात करें। कोई आपके दोस्त है, मिलने आते, खाने पीने में हजारों रुपया आप खर्चा करते, लोगों को शराब पिलाने में हजारों रुपया आप खर्चा करते, भाई थोड़ा सा वाइब्रेशन भी खर्चा करो। ये कहने में क्या जाता है कि हमारी माताजी कहती कि शराब पीना बुरी बात है, शराब मत पीना। यहाँ तो सहयोग में आते हैं और घर में शराब पिलाते हैं। भाई ये बुरी चीज है तो बुरी चीज है, समझ लेना चाहिए। मोहम्मद साहब कोई पागल थे कि नानक साहब कोई पागल थे कि दुनिया भर के लोगों ने शराब को मना किया और सब लोग पागल थे क्या? जिन्होंने जिस चीज को मना किया है वो सब कोई पागल लोग तो नहीं थे ना। किसी ने किसी चीज को कहा, किसी ने किसी चीज को कहा। वजह ये थी कि एक कह गए तो दूसरे ने कहा अच्छा ये छोड़ो, दूसरा कहेंगे। लेकिन लोगों का तो ऐसा है कि इसने ये नहीं कहा तो ये नहीं करो, और उसने ये नहीं कहा तो वो भी नहीं करो। मतलब ये कि कुछ भी नहीं करो, सीधा ही साहब। पर ये किसके लिए खोज रहे हो, किसके लिए बना रहे हो? अपने ही लिए। और कोई भी नहीं इसमें नुकसान पाने वाला, आप ही का अपना नुकसान आप अच्छे से करें। एक हाथ से इधर मार रहे हैं, एक हाथ से इधर मार रहे हैं, दोनों हाथ से अपना नुकसान आप करें। जो चीज बुरी है उसको छोड़ना है, उसमें उलझना ही क्यों, उसमें पढ़ना ही क्यों? अब फेनेटिसिज्म है कि कोई एक मैं फलाना ठिकाना हूं, मैं हूं हिंदू के, मैं कौन हूं, पता नहीं कौन कौन बन के बैठे हुए हैं, कोई भी नहीं। इस तरह के पागलपन को कब छोड़ने वाले आप लोग? ये थोड़ी थोड़ी सी चीजें अगर छूट जाएं तो आत्मा में प्रवेश हो सकता है। आत्मा में बहुत सरल तरीके से आप घुलते जाएंगे और आपको आश्चर्य होगा कि आप ही की अवेयरनेस आत्मा की अवेयरनेस हो गई। और आप जो बोलते हैं अधिकारवाणी से, आप कुछ बोले, एक एक शब्द आपका पकड़ा जाएगा, एक अक्षर आपने कहा उसी की एकदम से उसी वक्त झेल हो जाएगी। सारे के सारे चिरंजीव हाथ लेकर के खड़े हुए हैं, बोलिए। इस बड़ी दशा में आना पर भी अगर आप अपने को स्थानापन्न न करें तो आपकी कौन इज्जत करेगा? अगर राजा अपनी इज्जत नहीं करे तो लोग क्या उसकी इज्जत करेंगे? अरे जो अपनी इज्जत नहीं करता है, अपनी पाई हुई चीज की इज्जत नहीं करता है, उसकी कौन इज्जत करेगा? एक सीधा हिसाब है। ध्यान में जमना पड़ेगा। ध्यान में 4 बजे से मैंने कहा बैठिए, उठ के बैठना पड़ेगा। कोई ऐसी मुश्किल चीज है? 4 बजे उठना कौन सी मुश्किल चीज है? सवेरे उठिए, बैठिए ध्यान। दिन में एक न एक आदमी से सहयोग की बात करूं, कम से कम एक से। मतलब घर गृहस्थी की जो चक्की चूल्ही में औरतें उनको करें, बाकी औरतों को तो जो मिले उससे करो, क्या हद है? आपने जिंदगी भर और बातें क्या करी सिवाय फालतू की बातों के? लोगों को देखिए, कहेंगे देखो इस दुकान में अच्छा मिलता। क्या आपको क्या सेल्समैन किसने बनाया? कभी किसी के लगे मेरे में वो बड़ा अच्छा आदमी, बड़ा बुरा आदमी। कोई आप कोई प्लीडर है? आपने जो पाया इतना बहुमूल्य, उसको कितना बढ़ाया आपने? और बढ़ा के उसको जमाइए लोगों के अंदर में, उसको बिठाइए। जब आप करना शुरू कर देते तो परमात्मा साक्षात उस पर उतर आता, गंगा बहने लगती है आपके चरणों से। और ऐसे आदमी की जब मृत्यु होती है तब देखिए जिस मिट्टी में वो दफनाया जाता है उसकी एक एक मिट्टी फूल बन जाती है। इतना सुगंध सारे संसार के लिए बड़ी बड़ी चीज हो जाती है। वर्षों तक उस पे दीप जलते हैं, लोग याद करते हैं कि हो गए इन्होंने कौन से बड़े भारी तोफखाने लगाए थे। फकीरों जैसे रहे वो, चाहे जैसे भी रहे, फिर काहे को फिर भटकते? अब सब धर्म आप सब समझाना पड़ेगा। रियलाइजेशन से पहले मैं कोई धर्म की बात नहीं करती हूँ, रियलाइजेशन के बाद सारे धर्म अपने अंदर बिठाने पड़ेंगे। 10
कट्टरता भी बड़ी बुरी चीज है। मैंने यहां तक देखा लोग मोहम्मद साहब को बुरी भला कहते हैं, सहयोगी लोग कहते हैं। आश्चर्य होता है मुझे, आपको किसने दिया रियलाइजेशन? आपके पेट में कौन बैठा हुआ है? किसने वर्षों की तपस्या करके आपके पेट में प्रवेश किया हुआ है? किसने आपको जागृति दी? आज्ञा पे कौन बैठा हुआ है? आपने बनाई थी ये सब चीज, जिन्होंने तपस्विता से अपने को लोहे जैसे जीवन में से इस तरह से अपने को बनाया, एक स्वर्ण जैसे जो तप करके निकले, और जिन्होंने आपके लिए सारा ये कार्य किया, उनको आप मना करने वाले कौन होते हैं भाई? कौन हो? वो तो मेरे अंग प्रत्यंग होते, मेरे सर आंखों पर वो। मुझे बड़ा आश्चर्य होता है कि उनको क्रिटिसाइज करने में आप कौन होने वाले हैं? आप क्या है? किसी भी ऐसी महान शक्ति जो इन देवता में विरजती है, उसका एक शब्द भी उसके खिलाफ कहना, एक बार भी उसके बारे में कहना या उसके विरोध में मन में विचार आना भी महान पाप के बराबर। आप मान लीजिए मेरी बात, और उससे आपका हृदय चक्र, विशेषता हृदय पकड़े जाएगा। शिव जी को मनाना बहुत ही मुश्किल है, इस बात पर वो बहुत ही तुले हुए हैं। किसी भी देवता के ऊपर में आपको कोई भी तरह का आप शब्द उठाना मना। आप होंगे अपने घर में बैठे, इसको अगर मनुष्य समझ ले तो कभी नहीं इतनी निंदा करे, किसी भी महान धर्म की कभी निंदा न करे, और अपने धर्म में जागे, अपने को समझे, अपनी सत्ता को समझे, परमात्मा को समझे। यही एकता इसी से होने वाली है, बाह्य बातों से नहीं कि हिंदू मुसलमान एक है और ईसाई सब एक है और पारसी सब एक है। इस बात से होने वाली है कि सबके जो आदि गुरु हैं एक ही तत्व है, एक ही तत्व अनेक बार इस संसार में आया है, और हम महामूर्खों जैसे लड़ रहे हैं, जैसे कि वो खंडों में से निकल गई आत्मा थी, उसी तरह से हम बच गए और आपस में लड़खड़ा रहे। जो महान तत्व है, जो हरेक धर्म में, जैन बुद्ध कोई सा भी धर्म, हरेक धर्म में जिस उस महान तत्व की अनेक बार उपासना हुई है, उसी महान तत्व में हम आज पार हुए हैं। उसी महान तत्व ने आज हमें पार किया है। और जब तत्व पे आप आ जाते हैं, ऐसे ही आप समझते हैं कि सारे के अंदर वही तत्व फैला हुआ है, सबके अंदर वही तत्व स्पंदित है, तब हमें अलग अलग होने की बात ही कैसी आती है? हम तो सब एक ही पेड़ की शाखाएं, एक ही पेड़ पे पले हुए सब कुछ। उसके जड़ों को बुरा कहने से हम अपने ही अन्नदाता को कह रहे हैं वो बुरा है। कितना अज्ञान संसार में रहा है, उसकी हद हो गई। अब मनुष्य ने उसको और भी अंधकार में डाला, और अंधकार में डालता ही चला गया। उसमें वो बड़ा पुरुषार्थ समझता, बड़े बड़े धर्म बनाए, कर्म कांड बनाए और धर्म संस्था बनाई, दुनिया भर के तमाशे बना बना करके परमात्मा को घोट मारा। किसी भी महान धर्म के खिलाफ बोलते वक्त सोचना चाहिए कि तुम हो कौन, किस खेत की मूली हो, तुम क्या बोलते हो, ये सोच ले। दूसरी बात सोचे कि उस महान सागर जो अनेक किनारों पे जाकर के स्पंदित हुआ है, वही सागर हम हैं, क्योंकि हम उसके अंदर के बूंद हैं, उसी में मिले हुए हैं। तो सोचिए कितनी विशालता अंदर लगती है। वही सागर अनेक बार जिस सागर ने अनेक लहरों से और अनेक अनंत धर्म स्थापन किए, उसी सागर के हम एक अंश हैं। ये सोच लेने से देखिए कितनी विशालता हृदय में फैल जाती है, हृदय कितना महान हो जाता है, और सारा संसार कैसे अपना ही लगता है। उस विशालता का आनंद उठाइए, कद्रुकता का नहीं, लेकिन विशालता का। किस तरह से दोनों हाथ फैला करके ये प्रेम का सागर सारे संसार में अनेक वर्षों से महक रहा है, और उसी की सुगंध हम ही है, ये सोच करके उसका आनंद महसूस। अपनी शुद्धता से तोड़, अपने छोटेपन को तोड़ करके पार हो जाने से ही सब नहीं होता है। पार तो हो ही गए, लेकिन अभी चक्र क्यों पकड़े? क्योंकि आप शुद्ध रहे, कहीं कुछ है, कहीं कुछ है, कहीं कुछ।
अब भी आप डरते हैं और किसी गुरु के पास जरूर जाते हैं, तो पाइए वहां से। झूठ से हम दूर भागे तभी सत्य हमारे ऊपर आएगा। हम झूठ को माने हुए कभी सत्य नहीं आ सकता। सतर्क रहे और समन्वय हर एक चीज का करें। सब चीज की और समनत्व से देखे। समनत्व ये शब्द देखना चाहिए कि तत्वतः चीज क्या है। तत्वतः जो कुछ हितकारिणी है, जो वाइब्रेटिंग है, वो सब ठीक है। ऊपर का जो कुछ है सो व्यर्थ है। इन विचारों से चलें, अपने मन की सफाई करें। धीरे धीरे आप देखिए रोज के व्यवहार में आप पीछे हट करके सोचिए, क्या मैं ये सहयोग में कर रहा हूं या असहज में। फौरन पता हो जाएगा। कोई मुश्किल काम नहीं। आपकी तो एक एक उंगली सहज घूमनी चाहिए। आपकी एक एक बाल की दरासी रेखाएं भी जो बदलती हैं वो भी सहज होनी चाहिए। हर एक चीज में सहज का कंपन होना चाहिए। हर चीज से सहज ही का आवरण खुलता जाना चाहिए। ऐसा जीवन जब बनेंगे, ऐसी जब विशेष तरह के मेरे बच्चे होंगे, तभी मैं कृतार्थ हूँ। क्या मेरे जीवन काल में ये हो सकेगा? आप चाहें तो क्षण में हो सकता है और नहीं चाहे तो नहीं। इसीलिए माँ भी आपके सामने हारी बैठती है, भगवान भी आपके सामने झोली फैलाता है, क्योंकि इसकी स्वतंत्रता जो आपको दे चुके हैं, दी हुई चीज ली नहीं जाती और लेकर के भी क्या करेंगे। आपको पूर्ण स्वतंत्रता है। आप जब चाहे आए, जब चाहे जाए, जो करें सो करें। इसका कोई बंधन नहीं। सहयोग में किसी चीज का बंधन नहीं है। किसी भी चीज का बंधन नहीं है। आपका अपने विवेक का बंधन अपने ऊपर डालिए तो आपका विवेक जागृत होगा। अपने समझदारी का बंधन अपने ऊपर डालिए। अपनी विशालता का बंधन अपने ऊपर डालिए। अपनी महानता का बंधन अपने ऊपर डालिए, जिससे कि आप महान हो। और वही अलंकार आप अपने को संवारे, उसी से आप सौंदर्य में उतरे, उसी से सारा संसार देखे, कहे कि हा हा हा, ये क्या जी, ये क्या एक ज्योति पता नहीं कहाँ से आई, इसको किसने दिया। तो आपके माँ का भी नाम होगा, नहीं तो कौन जानेगा। हमारे सहयोग में सबसे बड़ी बात जो है वो ये है, सारे धर्मों का अर्थ सहयोग से एक्सप्लेन होता है। ये बहुत बड़ी चीज। आप कोई सी भी धर्म की पुस्तक पढ़ें और उसको आप सहयोग से समझे और लोगों को बताएं तो लोग हैरान हो जाएंगे, अरे इसका अर्थ ये था। क्रिश्चियन लोगों को मैं जब बता, कहले माँ तुम ही कह रही थी तो बाइबल में है। मुसलमान कहते तो कुरान आप कह रही हैं, खलील जिब्रान आप कह रही हैं। बिल्कुल खलील जिब्रान ही बोल रहे हैं। यही नहीं समझ में आता कि माँ बोल रही कि खलील जिब्रान बोल रहे हैं। जैन कहते हैं अरे यही तो हमारे शास्त्रों में सब लिखा है। बुद्ध कहते हैं यही हमारे शास्त्रों में सब लिखा है। लेकिन उसका प्रत्यक्ष हम यहाँ दे रहे हैं। उसे लीजिए, आप उसको अपनाइए और दूसरों को भी दिखाइए। This is a recording of the advice given by Holiness Mataji Nirmala Devi on 10th జై శ్రీమాతాజీ. మనం తెలుగులో ఇది అర్థం చేసుకుంటానికి క్రితం ఒక క్షణకాలం పాటు మనం మౌనంగా డీప్ మెడిటేషన్ లో కొనసాగుదాం కొంచెం సేపు. జై శ్రీ మాతాజీ. పూజ్యశ్రీ మాతాజీ గారు ఏం చెబుతున్నారంటే,
మనం ఈ ధ్యానం అనేది చాలా లోతైనటువంటి విధానంలో, చాలా లోతుగా, చాలా ప్రగాఢంగా భక్తితో, అనురక్తితో చేయాలి. దీని లోతుల్లోకి మనం వెళితేనే గాని మనకు అన్నీ అర్థం కావు. సహజ యోగాన్ని బాగా అర్థం చేసుకొని మనం ముందుకు సాగాలి అంటున్నారు శ్రీ మాతాజీ. ఎందుకు ఇదంతా మీరు కోరారు? ఎందుకు ఇదంతా మాతాజీ గారు మీకిచ్చారు? ఈ ప్లానింగ్ అంతా ఎందుకు జరుగుతుంది? జరగవలసిందంతా ఇప్పుడు ఇదే. క్షణము ఇలాగే ఉండాలి. ఇతరమైనటువంటివి, అన్యమైనటువంటి వాటిలోకి మీరు తలదూర్చవద్దు. ఆ ప్లానింగ్స్ వదిలేయండి. జాగృతమైన తర్వాత, ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఇకంతా మనకు మిగిలిందంతా పరమాత్మ మీదే దృష్టి అంటున్నారు శ్రీ మాతాజీ. ఇది పరంపర. ఇది ప్రాచీన పరంపర, ఇప్పటిది కాదు. దానిలోకి మనం నెమ్మదిగా అడుగు పెట్టాలి. ఆ గాఢతను మనం పెంచుకోవాలని ప్రబోధిస్తున్నారు. క్యాజువల్‌గా ఉండటం అనేది మానేయాలి. ఇది ఎంతో విలువైనది, అమూల్యమైనది, వెలకట్టలేనటువంటిది, ఎంతో ఆనందాన్నిచ్చేది. చాలా లోతైనటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలి అంటున్నారు శ్రీ మాత. ఈ సంసారం, ఈ ప్రపంచం, ఈ ఉద్ధరణ అంతా మీ చేతుల్లో ఉంది. మీ బాధ్యత. ఇదే పెద్ద తపస్య. ఇంతకు మించినది ఇంకొకటి లేదు. అది మీరు బాధ్యతగా వహిస్తూ ముందుకు సాగాలి అంటున్నారు శ్రీ మాతాజీ. మీలో చిత్తం అటు ఇటు పోతుంది. దాన్ని భద్రపరుచుకోవాలి. బాధలనేవి వస్తూ ఉంటాయి. నేను పెద్ద సంస్థను పెట్టాను. ఈ భారతీయ విద్యా భవన్‌లో మిమ్మల్ని అందరినీ మీకందరికీ సదుపాయం కలిగించాను. ఇక చేయండి. మీరు ప్రతిరోజు ధ్యానం చేయండి. ఇది విస్తరించండి అని ప్రబోధిస్తున్నారు శ్రీ మాతాజీ. ఇంతకుముందు సంస్థ లేదు అనుకున్నారు కదా! ఇప్పుడు సంస్థ వచ్చిందని గుర్తు చేస్తున్నారు శ్రీ మాతాజీ. అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి మీకోసం. ఇక ముందుకు నడవండి. ఇతరులందరికీ ఇవ్వండి. మీరు నేర్చుకున్నది, మీరు అనుభవిస్తున్నదంతా, మీరు నమ్మింది అందరికీ ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే మీకు మళ్ళీ కొత్తగా ఏమీ రాదు. మీరు ఇస్తూ ఉంటుంటే మీకు వస్తూ ఉంటుంది అంటున్నారు శ్రీ మాతాజీ. ఎంత ఇస్తే అంతంత వస్తుంది. ఎంత పంచితే అంత మంచిది అని ప్రబోధిస్తున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఎవరు దొరికితే వారు, మన బంధువులు, మిత్రులు, తెలిసిన వారు అందరికీ కూడా. నిజానికి ఏమి జరుగుతుంది? తిండికి అదేం తినాలి, ఇదేం తినాలి, దానికోసం ఎక్కువైపోతుంది మన టైం అంతా. త్రాగుడికి ఖర్చు పెట్టేస్తున్నారు. ఇవన్నీ వృధా అయిపోతున్నాయి. చెడు పనులకి వెళ్ళిపోతున్నారు. పిచ్చి చేష్టలకి వెళ్ళిపోతున్నారు. నానక్ సాబ్ చెప్పింది, మహమ్మద్ చెప్పింది ఎందుకు? ఆ రోజుల్లో వాళ్ళకి పొగాకు అనేది లేదు. ఆ రోజుల్లో అవన్నీ లేదు. అది చెప్పకపోతే ఇక అది పట్టుకుంటారంట అందరూ. వాళ్ళు చెప్పలేదు గాని. ఆ రోజుల్లో లేనిది వాళ్ళు చెప్పలేదు. అది గుర్తు చేస్తున్నారు మనకి శ్రీ మాతాజీ. ఇవన్నీ పోతేనే ఆత్మ ప్రకాశం మిగులుతుంది. ప్రకాశవంతంగా మీరు ఎలుగుతారు అని గుర్తు చేస్తున్నారు. ఒకే అక్షరంతో, ఆ ప్రేమ అనే అక్షరంతో మీకు మేలు జరుగుతుంది. మీ అన్ని పనులు మానేసేయండి. చిరంజీవులు అనేక మంది ఉన్నారు. అది వేరే ప్రవచనంలో చెప్పారు. ఎంతమంది చిరంజీవులు ఉన్నారు? భీష్ముడు, ఆంజనేయ స్వామి, వీళ్ళందరూ అశ్వత్థామ, ఎంతో మంది వీళ్ళున్నారు. వాళ్ళందరూ మీ వెంట ఉండి మీకు కాపాడుతూ ఉంటారు, మీకు సహాయం చేస్తారు అని చెప్పారు శ్రీమాత. 4 గంటలకు లెగండి, మీరు ధ్యానం చేయండి. ప్రతిరోజు చేయండి. అవసరమైనవన్నీ వదులుకోండి. ఇది మాత్రం మర్చిపోకండి అంటున్నారు శ్రీ మాతాజీ. ఇదే బహుమూల్యమైనది. ఇంతకు మించింది పెద్దది మరి ఇంకో కార్యం అనేది లేదు అని గుర్తు చేస్తున్నారు శ్రీ మాతాజీ.
మీ పాదాల నుండి గంగ ప్రవహిస్తుంది. అంటే అంత గొప్పగా మన యొక్క ఔన్నత్యం పెరిగిపోతుంది. సహస్రారము నుంచి ఆ దేవీ శక్తి బయటికి రాగానే మనలో అంత గొప్పతనం వస్తుందని గుర్తు చేస్తున్నారు. మనిషి చనిపోవటం అనేది సర్వసాధారణం. చనిపోయాక అందరూ ప్రజలు మిమ్మల్ని గుర్తించుకుంటారు. మీ గొప్పతనం వెలువడుతుంది, బహిర్గతం అవుతుంది. మీ ఔన్నత్యాన్ని కీర్తిస్తారు వాళ్ళందరూ అంటున్నారు శ్రీమాతాజీ. సహజయోగమునకు ముందు ఆత్మ సాక్షాత్కారమునందు ఇదన్నీ ఏమీ రాదు. అది వచ్చిన తర్వాత మీలో ఈ మహానత వస్తుంది. అంటే ఆ సమయాల్లో హిందూ ముస్లిం కొట్లాట ఎక్కువ ఉన్నాయని ఆ విషయం మీద ఎక్కువ చర్చించారు శ్రీమాతాజీ. మహమ్మద్ సాబుని దూషిస్తారు, ముస్లింలను దూషిస్తారు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి మీకోసం ఆయన చేశాడు. ఆయన తపస్సు చేయకుండా, మీ నాభిలోకి ఆయన రాకుండా, ఆయన అంతా పరిశ్రమించకుండా ఈ రోజుని మీకు ఈ ధ్యానం ఎలా వచ్చింది? అన్నీ మీరే చేస్తారా, ఆయన చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు శ్రీమాతాజీ. ఒక్క మాట కూడా ఆయన ఎవరు అనటానికి లేదు. ఏ దేవతను అనటానికి లేదు. అది నేను సహించలేనటువంటి విషయం అని గుర్తు చేస్తున్నారు శ్రీమాతాజీ. ప్రేమతో ఉండండి. ఆ ప్రేమను ఆయన ఇచ్చాడు. ఆదిగురు దత్తాత్రేయ 10 సార్లు వచ్చాడు ఈ ప్రపంచంలోకి. మీరు పోట్లాడుకుంటానికి, కాట్లాడుకుంటానికి కాదు. సమయం అంతా వృధా అయిపోతుంది. ఆయన మహాన్ శక్తి, మహాతత్వము. ఆయన ఇచ్చిందే ఈ ఆత్మ సాక్షాత్కారము. హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి ఒకళ్ళే. ఇవి రెండు డిఫరెన్స్ కాదు అని గుర్తు చేస్తున్నారు శ్రీమాతాజీ. మూర్ఖతను వదిలిపెట్టండి అని హెచ్చరిస్తున్నారు శ్రీమాతాజీ. ఒకే వృక్షంపై పూసిన, ఒకే చెట్టుపై పూసిన అనేక ధర్మములతో ఏర్పడినటువంటి ఈ గుబాళింపు గల ఈ పుష్పాలు మనందరం అని గుర్తు చేస్తున్నారు. మీ అన్నదాతను, మీకు అన్నం పెట్టిన వాడిని, మీకు మార్గదర్శి అయిన వాడిని విమర్శిస్తారా? అంధకారంలో ఉంటారా అని అంటున్నారు శ్రీమాతాజీ. నిన్న ఎలాగైతే ఆత్మ సదాకార్ అనేటువంటి ఒక సంస్కృత విషయాన్ని చెప్పారో, ఈ రోజున సమనత్వ అనే విషయాన్ని గుర్తు చేశారు. సమనత్వ అంటే వైబ్రేటింగ్ స్థితి. సఫాయి చేసుకుంటాం. ఏదైనా చెడు ఆవరిస్తే మనం శుద్ధి చేసుకుని ప్రతిరోజు ధ్యానం చేసి ఆ ధ్యానంతో శుద్ధం అయిపోతూ ఉంటాం. అలాంటి దాన్ని సమనత్వం. ఆ స్థితిలో మనం ప్రతిరోజు ఉండాలని గుర్తు చేస్తున్నారు శ్రీమాత. ఇదేమంత కష్టమైనది కాదు, మీరు చేయగలరు. మీరందరూ నా బిడ్డలు నేను అనుకున్న నా జీవన కాలంలో ఇవన్నీ మీరు చేయాలి, వృద్ధి చెందాలి. మీకంతా స్వాతంత్రం ఇచ్చాను. కావాలంటే మీరు ఏది కావాలంటే అది కోరుకోవచ్చు. ఏ రకమైనటువంటి బంధన అనేది మీ మీద లేదు. మీ వివేకం తెరవండి. మీలోని మహానత్వాన్ని బయటికి లాగండి. అదే గొప్పది, అదే శాశ్వతము. అదే మీకు అలంకారము, సౌందర్యం ఇస్తుందని కూడా గుర్తు చేశారు శ్రీమాతాజీ. అన్ని ధర్మాలు ఇక్కడ పుష్పిస్తాయి, ఇక్కడ వికసిస్తాయి. నిన్న 19th జనవరి 1985 నాసిక్లో జరిగినటువంటి విషయం కూడా మనకి అందరికీ తెలుసు. అనేక వాట్సాప్లో వచ్చింది. విశ్వ నిర్మలా ధర్మం ఏర్పడిన రోజు నాసిక్లో 19వ తారీఖు జనవరి 1985లో. ఆ విషయాన్ని కూడా ఈ సందర్భం వచ్చింది కాబట్టి మనం గుర్తు చేసుకోవచ్చు. శ్రీమాతాజీ గారి యొక్క ఈ ప్రవచనములు కూడా అదే విషయం వస్తుంది. ఈ అన్ని దైవశక్తి వలన జరుగుతున్నాయని మనం అనుకోవాలి. అన్ని ధర్మాలు ఒకటేనని తెలుసుకోవాలి. బైబిల్లో, ఖురాన్లో అన్నిట్లోనూ ఒకే విషయం ఉంది. ఖలీల్ ఇబ్రాన్ లాగా మీరు మాట్లాడాలి. అలాంటి సత్యాన్ని, ధర్మాన్ని ప్రబోధించాలని గుర్తు చేస్తున్నారు శ్రీమాతాజీ గారు. అదే మన శాస్త్రాల్లో ఉంది. ఆయన చెప్పింది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది. కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది ప్రాచీన భాష. అది మనం నేర్చుకోవాలని గుర్తు చేస్తున్నారు. మీరు నేర్చుకున్నది, మీరు అనుభవించినది అందరికీ ఇస్తూ ఉండండి. అందరికీ ఇవ్వండి అని గట్టిగా ఒక్కాణిస్తున్నారు శ్రీమాతాజీ. అందువల్ల ఈ ప్రబోధాన్ని మనం గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా ద జాయ్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ లోకి ప్రతినిత్యము మనం చేద్దాం. మనం చేస్తున్న పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా
మనం నిండైన సహజయోగిగా తీర్చిదిద్దటానికి బద్ధ కంకణం అవుదాము ఈ రోజు నుంచి. ఇక నెమ్మదిగా మనం ఏం చేద్దామంటే శ్రీమాతాజీ గారు చెప్పినవన్నీ గుర్తు చేసుకుంటూ మన చిత్తాన్ని సహస్రారంలోనే కొనసాగిస్తూ ఒక్క నిమిషం సేపు ధ్యానములో ఉన్నాం. పరం పూజ్య శ్రీ మాతాజీ, మీరిచ్చినటువంటి ఆదేశానుసారము మీరిచ్చిన ఈ ఆత్మ సాక్షాత్కారము, ఈ అనుభూతి ప్రతినిత్యము మేము భద్రపరుచుకుని జాగరూకతతో ఉంటాం తల్లి. మీ అడుగు జాడల్లోనే మేము అందరము నడుస్తాము. మీరిచ్చినటువంటి ఈ శక్తి, ఈ ధ్యాన శక్తి, ఈ భక్తి, ఈ యుక్తి అందరికీ అలాంటి అనుభూతి ఇవ్వటానికి ఉపయోగిస్తాం తల్లి. మీ పాదాంబులు పట్టుకుని, మీ పాదాంబుజములు పట్టుకుని, మీ పాద సరోజముల దగ్గరే ఉండి మా హృదయంలో మిమ్మల్ని ఉంచుకొని మీరు చెప్పినవి అన్ని గుర్తు చేసుకుంటూ మీ సేవలోనే ఉంటాం తల్లి. మా వలన ఎటువంటి తప్పులు జరిగినప్పటికీ తెలుసో తెలియకో ఈరోజు మార్నింగ్ మెడిటేషన్లో కానీ ఏమన్నా అవాంతరాలు జరిగినా కూడా దయతో మమ్మల్ని అందరినీ క్షమించండి అమ్మా. మీరే కరుణామూర్తి, కరుణా సాగరు మీరే. అందరి దేవీ దేవతల యొక్క సహాయం అందించేవారు మీరే, చిరంజీవుల యొక్క సహాయం అందించేవారు మీరే, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కూడా మీరే. యు ఆర్ ది డూవర్, యు ఆర్ ది డూవర్, యు ఆర్ ది డూవర్ అలా అనుకుని పరం పూజ్య శ్రీ మాతాజీ గారికి హృదయాంజలి ఘటించి మళ్ళీ నెమ్మదిగా 3 సార్లు కుండలిని పైకి తీసుకొచ్చి 7 బంధనాలు తీసుకొచ్చిన తర్వాత ఆత్మని గురించి చెప్పారు కాబట్టి ఆత్మాష్టకము కూడా విని మనము ఈ ప్రోగ్రాముని ముగిద్దాం. బంధం. ఓవర్ టు అడ్మిన్ ఆత్మాష్టకం.
प्राणसन्त्यो न वै पञ्चवायुः न च प्राणसन्त्यो न वै पञ्चवायुः न वा सप्तधातुर्वा पञ्चकोशः न वाक्पाणिपादं न चोपास्थपायु चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम् न मे द्वेषरागो न मे लोभमोहो न मे द्वेषरागो न मे लोभमोहो मदो नैव मे नैव वात्सल्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोजं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं 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 शिवोऽहम् न मृत्युर्न शङ्का न मे जातिभेदः न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं